గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. సో ఈరోజు షీర్ ఖుర్మా అండి. అంటే ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి చేయొచ్చే విధంగా ఈజీ మెథడ్లో చూపిస్తాను. ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సూపర్ షీర్ ఖుర్మా. చాలామంది భయపడిపోతుంటారండి ఇది ఎలా కుదురుతుందో అని. కానీ ఎవరు వచ్చినా ఇలా ఈజీగా చేయొచ్చే విధంగా చూపిస్తున్నాను. టిప్స్ చెప్పుకుంటా మీరు చూడండి. సో ఇదిగోండి, ఇది సేమియా రంజాన్లో చాలా దొరుకుతాయండి. అవి తీసుకొచ్చి మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. అంటే ఎవరైనా రిలేటివ్స్ ఇచ్చినా, ఎవరు వచ్చినా, గెస్ట్ వచ్చినా మనకు స్వీట్గా హాట్గా ఎలా చేసుకోవాలనే చేసుకోవచ్చు. సో దీన్ని ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా చేసుకోండి. ఎందుకంటే మనకు వేయించుకోవడానికి అవైలబుల్గా ఉంటాయి. నేను ఇక్కడ వేయించినవి తీసుకురాలేదండి. సో చూపెట్టట్లేదు, అవి కూడా ఉన్నాయి కానీ చూపెట్టట్లేదు. ముందుగా ఘీ వేస్తున్నానండి. కొద్దిగా వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో ఈ డ్రై ఫ్రూట్స్ అండి ముందుగా వేడి నీళ్ళలో చేసుకొని అయినా వేసుకోవచ్చు. టైం లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రై చేసుకొని ఇలా ముందుగా ఒక చిన్న బౌల్లో తీసేసుకోవాలి. తర్వాత ఘీ మీకు నచ్చే విధంగానే వేసుకోండి. నేను పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా అటు ఇటు చూసి వేస్తున్నాను. ఘీ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది స్వీట్లలో. తర్వాత ఈ సేమియా వేయాలండి. ఈ సేమియా గురించి ఏంటంటే అస్సలే కొద్దిగా కూడా కలర్ ఎక్కువ చేంజ్ అయితే చేదు మాత్రం వస్తుందండి. ఇదిగోండి మీకు ఇంకా తక్కువ అనిపిస్తే మీరు ఘీ వేసుకోవచ్చు. దీన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇది కొద్దిగా కలర్ ఇంకా కొంచెం థిక్గా అయిపోయినా మొత్తం చేదు ఫ్లేవర్ వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి మరిగించిన పాలు. ఈ పాలు అండి పోసేటప్పుడు ఇలాగే పోయాలండి. కొంచెం పైకి వెళ్ళి పోసినా పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. సో అందుకే నేను టిప్స్ చెప్తానని చెప్పాను. భయపడతారు చాలామంది పాలు విరిగిపోతాయేమోనని. అంటే లో ఫ్లేమ్లోనే పెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కింది నుంచే వేయాలండి పాలు. సో పైనుంచి వేస్తే విరిగిపోతాయి. సో పాలు వేసిన తర్వాత షుగర్ మీ ఇష్టం, మీకు రుచికి తగ్గట్టు మీరు ఇంట్లో ఎలా స్వీట్ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఇదిగోండి ఇలాచీ అండ్ షుగర్ 2 కలిపి మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ అండి. ఇదిగోండి తర్వాత పాలు కూడా మీకు ఎక్కువ, అంటే చాలామంది ఇళ్ళల్లో కొంచెం చిక్కగా కావాలంటారు, లేకపోతే కొద్దిగా పాలే ఎక్కువ కావాలనుకుంటారు. అది కూడా మీ ఇష్టము. సాల్ట్ అండి, నేను తప్పకుండా ప్రతి స్వీట్లో సాల్ట్ వేస్తాను. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ చూసారా ఎంత ఈజీ అండి. షీర్ ఖుర్మా అంటేనే భయపడతారు. అస్సలు భయపడే అవసరమే లేదండి. 1-2 సార్లు చేస్తే అది ఎలా వస్తుందో మనకు తెలిసిపోతుంది. సో ఇదిగోండి, ఇది మిల్క్ మేడ్ అయినా ఇంకా ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే ఫ్లేవర్ ఇంకా చాలా రాయల్గా అవుతుంది. చాలా బాగుంటుంది. ఉంటేనే వేసుకోవచ్చు, తింటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. చూసారా అండి, ఒక 20 మినిట్స్ కూడా పట్టదండి, అయిపోతుంది. సో ఇదిగోండి ఇది అయిపోయిన తర్వాత మీరు రుచి చూసుకొని ఆ పాలు ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు షుగర్ వేసుకొని. సో ఇదిగోండి మన వేడి షీర్ ఖుర్మా రెడీ అయిపోయిందండి. ఇది ఎంత టేస్ట్ ఉంటుందో, ఎంత ఈజీగా ఉంటుందో ప్రతి ఒక్కరు చేసుకునే విధంగా ఉంటుంది. సో తర్వాత ఉప్పు కూడా లాస్ట్కి వేయాలండి. అంతే, డ్రై ఫ్రూట్స్ ఇలా పైనుంచి కొంచెం డెకరేట్ చేసుకోండి. చూసారండి, ప్లీజ్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా నొక్కండి. మీకు ఈ వీడియో నచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. మీరు షీర్ ఖుర్మా ఎలా చేస్తారు, ఇంకా చాలా రకాలుగా చేయొచ్చండి. నేను ఇది ఒక ఈజీ మెథడ్లో మీకు చూపించాను. సో ఇది నచ్చితే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అండ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి నేను తీసిన వీడియోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.